నటరాజ 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 నర్తన సుందర నటరాజ శివరాజ 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 శివాజ తాండవ భవాజ తాండవ శివాజ తాండవ భవాజ తాండవ ఆనంద తాండవ నటరాజ ఆనంద తాండవ నటరాజ కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం కళ్యాణ మహోత్సవకాలే కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే ఓం మధానందవేదత్వధీమదాదినారాయణస్య ప్రజమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకమే వ్యక్తాం వ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో వాజంజాకాశాద్యావరుణేరావృతేస్మిన్ మహతే బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధారశక్తిశేకోర్మవరాహ వైష్ణవానందా శేషతక్షకాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితే అతల వితల సుతల తలాదల రథాదల మహాదల మాతాలాక్ష లోకానాముపరితలే సువర్మహజ్ఞనస్తవస్తంజమిందోద్భా లోకానామదో భాగే చక్రబాలశైలమధ్యగత మహాసుమేరో శిఖరానువర్తిని మహానాలాజమాన ఫణిరాజరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంతా భౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్గంతి శుంఠాద్దండోత్తంభితే అమరాభక్తి శోకవద్గం భాగవతే రైవతే సిద్ధవతే సాధ్యవతే ధర్మమధ్యలగామధ్యాది పుణ్యపురీ విరాజితే ఇంద్రాగ్నే వరుణవాజుకుబేరైశానాష్టదిక్పాలకపాలితే మహేంద్రమలయ సప్తదుర్గమంత్రోక్షపదంఘవార్యార్థం చెప్పకుండా విశేషంగా పరిపాలించిన వారిని ఒక 16 మందిని వేదంలో ఎన్నుకున్నారు. ఎవరయ్యా వాళ్ళు? షోడశ మహారాజై పరిపాలితే ఈ భరతఖండం మీద చక్రవర్తులు 6 పరిపాలించారు. అందరికీ మహారాజులకి చక్రవర్తులు. కార్తవీర్య సకల పురూరవ పురుగుత్సల హరిశ్చంద్రాక్ష చక్రవర్తిభిరధిష్ఠితే అంగవంగకలింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మానవ నేపాళ కేరళ చోళ పాంచాల గౌళ మలయాళ ద్రావిడ కర్ణాట నాట గర్భాట మలాట బాణాట సాట పాంచబలింద్రాంధ్రహోణత సార్ణ భోజ కుక్కురు గురు గాంధార విదర్భ విదేహ తాత్విక పర్పర కేకల కోసల కుంభరాజ శూలసేన సేవన డంగర గొంగర మధ్యమద్రమాస్వ భోజనయాపన జాలాంధ్రాచేతి సిద్ధవత్యాఖ్యనేక విశేష దేశ భాషా భూమిపాల చిత్రితే ఆదిమ్మవాసుల్లాగా మోగవాళ్ళుగా పక్షులు ఎట్లయితే ఉండేవో అలానే ఉండేవాళ్ళు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం మొట్టమొదటి జరిగిన కళ్యాణం, అది జగత్ కళ్యాణం. అంతకుముందు ఈ కళ్యాణం అనే భాష లేనే లేదు. మొట్టమొదటి వివాహం చేసుకున్న దంపతులు ఎవరయ్యా అంటే ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుడు. వాళ్ళు ఇలా కళ్యాణం చేసుకుంటూ ఉంటే బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ 4 ముఖాలతో 4 వేదాలు చెబుతూ పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని చేశారు. అసలు పార్వతీ అమ్మవారు పరమేశ్వరుణ్ణి భక్తిగా భరించింది. ఆమె మహావిశేషంగా ఆమె నారద మహాముని వారు పోయి సంధి చేశారు. అయ్యా హిమవంత మహారాజా, పరమేశ్వర వారు చాలా గొప్పవారు. ఆయన గురించి ఎంత గొప్పగా ఉంటాడో చెబుతా విను అని ఆయన గురించి వర్ణన చేశాడు నారద మహాముని వారు హిమవంత మహారాజు గారి దగ్గర. దాని ముందు కళ్యాణ ఘట్టం తీసుకో పుస్తకం ఎలా వర్ణన చేశాడో బాగా వినండి నిదానంగా.
ఇలాంటి వాడి పరమేశ్వరుడు ఇంత గొప్పవాడు అని వర్ణన చేశారు. బ్రహ్మదేవుడు సమక్షంలో కళ్యాణం జరగటానికి పరమేశ్వరుడు వారు ఆయనకి ఇచ్చి వివాహం చేయని కుమార్తెని అని చెప్పి హేమంత మహారాజు గారికి నారద